ఈరోజు ఏరువాక పౌర్ణిమ అంటారు. ఏమిటి ఏరువాక పౌర్ణిమ అంటే, మనది అంతా వ్యవసాయ ప్రాంతం, వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు నుంచి వ్యవసాయం యొక్క పనులను సాగించటానికి ఈరోజు మొదలు పెడతాం. వ్యవసాయం చేయటానికి మనకి ఏంటి కావాల్సింది? ముఖ్యంగా భూమి. ఆ భూమి తల్లిని మనము చక్కగా పూజించుకోవాలి. భూమి తల్లిని పూజించుకోవాలి అంటే ఆ భూమి తల్లికి సహాయం చేసేది ఏది అంటే ఎడ్లు, ఒంగోలు, గిత్తలు. మన భాషలో చెప్పాలి అంటే ఆ పాడి పశు సంపద బాగా ఉంటేనే భూ సంపద బాగా అభివృద్ధి కూడా చెందుతూ ఉంటుంది. భూ సంపద అభివృద్ధి చెందటం అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా పశువులతో చేసిన ఆ మలమూత్రాలతో కూడి ఆ భూమిని మొత్తము దున్నుతూ ఉంటే అప్పుడు భూ సంపద బాగా విశేషంగా పెరుగుతూ ఉంటుంది. మన భారతదేశము భూ సంపద, పశు సంపద సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏరువాక పౌర్ణమి అంటూ మన ఇంట్లో ఉండే పశువులను అన్నింటినీ పూజిస్తూ ఉంటారు. పనిముట్లను పూజిస్తూ ఉంటారు. ఎంత గొప్ప ఔన్నత్యమో చూడండి. పనిముట్లను కూడా పూజిస్తారు. అంటే పశువులు వేసే కాడిమాను, పశువులు, గోవులని అన్నింటినీ పూజించుకుంటే ఒక గొప్ప అద్భుతమైన పండగ. మనకి అన్నిటికన్నా వ్యవసాయంలోకి సహాయం చేసేది ఎవరు అంటే గిత్తలు. ఆ గిత్తలలో ఒంగోలు బసవన్న ఇంకా గొప్పగా ఉంటారు. ఆయన్ని చూస్తూ ఉంటే ఆ నిండైన రూపం. ఆ ఒంగోలు బసవన్నని తలుచుకుంటూ ఒక చిన్న పాట మీ ముందు ఉంచుతున్నాను. అసలు మనం ఆ ఎద్దుని చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు నందీశ్వరుడు, మన భాషలో ఎద్దు అంటాము. నందీశ్వరుడు ఎప్పుడు శివుని ఎదుట అలా తదైకమైన దీక్షతో చూస్తూ ఉంటారు. ఆయన్ని కూడా ఒక్కసారి, అంత గొప్ప మహాముని ఎవ్వరు ఉండరేమో. మనమందరము కాసేపు వెళ్ళి స్వామిని దర్శించుకొని వచ్చేస్తాం. కానీ కనురెప్ప వేయకుండా ఆ నంది ఈశ్వరుడిని చూస్తూనే ఉంటారు. కాబట్టి నందీశ్వరుడు అనే నామం ఆయనకు వచ్చింది. ఆ ఒంగోలు బసవన్నని, ఈ నందీశ్వరుడిని చక్కగా తలుచుకుంటూ ఒక చిన్న పాట. ఒంగోలు బసవన్న వంగి వంగి పెడుతున్న దండమే అందుకోర శుభములియరా సామి. ఒంగోలు బసవన్న వంగి వంగి పెడుతున్న దండమే అందుకోర శుభములియరా సామి. నీ పాదము తగిలింద పుడమి తల్లి సంతసించు, నీ పాదము తగిలింద పుడమి తల్లి సంతసించు, పగిలి ఉన్న బీటలే పువ్వులా వికసించు, పగిలి ఉన్న బీటలే పువ్వులా వికసించు. ఒంగోలు బసవన్న, ఆ ఒంగోలు బసవన్న వంగి వంగి పెడుతున్న దండమే అందుకోర శుభములియరా సామి. ఈశ్వరుని ధ్యానముతో ఏకదృష్టి చూసే సామి, ఈశ్వరుని ధ్యానముతో ఏకదృష్టి చూసే సామి. నిన్ను మించిన యోగులు పుడమిలోన లేరంట, నిన్ను మించిన యోగులు పుడమిలోన లేరంట. ఒంగోలు బసవన్న వంగి వంగి పెడుతున్న దండమే అందుకోర శుభములియరా సామి.
కాలంతో సాగే వ్యవసాయమే మాది తండ్రి, కాలంతో సాగే వ్యవసాయమే మాది తండ్రి. నీ బిడ్డలైన మమ్ము సల్లంగా చూడవయ్యా, నీ బిడ్డలైన మమ్ము సల్లంగా చూడవయ్యా. ఒంగోలు బసవన్న, ఒంగోలు బసవన్న ఓంగి ఓంగి పెడుతున్న దండమే అందుకోర, శుభములియరా సామి, శుభములియరా సామి, శుభములియరా సామి. మన ఒంగోలు జాతి గిత్తలని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ పాటని ఆ ఒంగోలు బసవన్నకే అంకితం చేస్తున్నాను. నందీశ్వర, అందరినీ సకల కాలంలో అందరినీ కాపాడుతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభమస్తు.